ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య జరిగిన కీలక శాంతి చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో ఈ ప్రతిష్టాత్మక భేటీ పూర్తిగా విఫలమైంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం తగ్గించే ఉద్దేశంతో జరిగిన ఈ చర్చల వైఫల్యం ఒక ఎత్తు అయితే, ఈ మొత్తం వ్యవహారంలో ఆతిథ్య దేశమైన పాకిస్తాన్ పరిస్థితి చూస్తే అటర్ ఫ్లాప్ అనే చెప్పాలి. ఈ చర్చలకు వేదికగా నిలవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తమ ఇమేజ్ పెంచుకోవాలని పాకిస్తాన్ తీవ్రంగా ఆరాటపడింది. ప్రస్తుతం దారుణమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ ఇలాంటి దౌత్యపరమైన కార్యక్రమాలతో అగ్రరాజ్యాల దృష్టిలో పడాలని పెద్ద స్కెచ్ వేసింది. ఇందులో భాగంగానే రాజధాని ఇస్లామాబాద్ను అష్టదిగ్బంధనం చేసి అత్యున్నత స్థాయి భద్రత కల్పించింది. అమెరికా ప్రతినిధి బృందానికి ఇరాన్ ఉన్నతాధికారులకు భారీ ఎత్తున ఏర్పాటు చేసి ప్రపంచం దృష్టి అంతా తమ దేశం వైపు ఉండేలా జాగ్రత్త పడింది. కానీ పాక్ చేసిన ఈ ఆర్భాటం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. రెండు దేశాలను ఒకే తాటిపైకి తెచ్చి కనీస ఒప్పందం కుదిర్చే విషయంలో పాక్ దౌత్యనీతి దారుణంగా ఫెయిల్ అయింది. అటు అమెరికా ఇటు ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో పాక్ అధికారుల కష్టం వృధా అయింది. అగ్రరాజ్యాలను ఒప్పించి శాంతి చర్చలను విజయవంతం చేసేంత దౌత్యపరమైన బలం పలుకుబడి పాకిస్తాన్కు లేవని ఈ సంఘటనతో మరోసారి స్పష్టమైంది. శాంతిదూతగా పేరు సంపాదించి అంతర్జాతీయంగా సానుభూతి పొందాలన్న పాక్ కలలు కళ్ళలయ్యాయి. కేవలం మీటింగ్ పెట్టుకోవడానికి ఒక వేదికను అద్దెకిచ్చినట్లుగా పాక్ పాత్ర పరిమితమైంది. రెండు బలమైన దేశాల మధ్య సయోధ్య కుదిర్చే సత్తా వ్యూహం ఇస్లామాబాద్కు లేదని ప్రపంచానికి తేలిపోయింది. ఎన్ని ఆర్భాటపు ఏర్పాట్లు చేసినా అసలు లక్ష్యం నెరవేరకపోవడంతో గ్లోబల్ పాలిటిక్స్లో పాకిస్తాన్ ఎంట్రీ అటర్ ఫ్లాప్ అని రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.